హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. నేను టైటాన్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఎంచుకున్న టాపిక్ హ్యాబిట్స్ అన్నమాట. నా దగ్గర ఉమాదేవి, దుర్గా కుమారి, జ్యోతి గారు ముగ్గురు ఈ టాపిక్ మీద ఈ రోజు మాట్లాడతారు. మేము ఎంచుకున్నది హ్యాబిట్ అంటే అలవాట్లలో మంచి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. ఎవరైనా సక్సెస్ అయిన మ్యాన్ ను చూస్తే మనకి అతనికి ఉన్న అలవాట్లు మనం గమనిస్తే అతని లైఫ్ స్టైల్ మనకి అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మనం కొంచెం ఇతను ఎందుకు పనికిరాని అతను అనుకున్న అతని లైఫ్ స్టైల్ చూస్తే అతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైనా మనము తయారు చేసుకోవటమే. మనము మంచి హ్యాబిట్స్ రెడీ చేసుకుంటే మన మైండ్ సెట్ చేసుకుని మనం మంచి హ్యాబిట్స్ తో మనం బాగా ఉంటాం అనమాట. అది మన మైండ్ ఎంత పవర్ అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మామూలుగా రోజు 6కి లేస్తాము, కానీ మనకి రేపు మనం ఊరు వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి, 3ంటికి ఎర్లీ మార్నింగ్ 3ంటికి ఫ్లైట్ అంటే మనము 2ంటికే లేస్తాం, అంతే కదా. 6ంటికి లేసేవాళ్ళం 2ంటికే లేసి రెడీ అయిపోయి ఆ ఫ్లైట్ ఎక్కి ఊరు వెళ్తాం అనమాట. అంటే మనం మైండ్ పడుకునేటప్పుడు మనం మైండ్కి సజెషన్స్ ఇచ్చుకుంటాం అనమాట, పొద్దున్నే లేవాలి, రెడీ అవ్వాలి, వెళ్ళాలి అని. అట్లాగే ఆ మైండ్ పవర్ని బట్టి మనము ఆ చెడు అలవాట్లు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, గుడ్ హ్యాబిట్స్ కానీ మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. పిల్లలు కూడా అంతే. చూడండి, అమ్మ రోజు స్కూల్కి వెళ్ళమని లేపుతుంటే ఇంకొంచెం సేపు పడుకుంటామమ్మా అని లేవరు. అదే వాళ్ళకి సండే కానీ హాలిడేస్ కానీ వస్తే అందరికన్నా ముందు లేసి ఆడుకోవటానికి బయటకు వెళ్ళిపోతారు. అందుకని మన హ్యాబిట్స్ అన్నవి మనము ఇంప్రూవ్ చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి. ఈ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు దుర్గా కుమారి గారు మాట్లాడతారు. సో ఇప్పుడు అలవాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ అలవాట్లని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి అని అంటే దీనికి ఒక రూల్ ఉంది. సో రూల్ ఉంది ఒకటి. ఏంటిది అంటే 20/21/90 రూల్. సో ఈ రూల్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనం ఉదయాన్నే లెగుస్తాము, ప్రతిరోజు ఉదయాన్నే లెగుస్తాము. సో లెగిసిన తర్వాత ఏం చేస్తాం? మొబైల్ తీసుకుంటాము, ఆ మొబైల్ని పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాం, అంతేనా? సో ఈ స్క్రోల్ చేస్తూ ఉన్న టైము ఒక్క 10 మినిట్స్ అని చెప్పేసి మనకి ఎంత టైం అయిపోతుంది అంటే మనకు తెలీదు. అప్ టు 1 అవర్ దాకా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ రోజు పని అంతా జరుగుతుందా ముందుకి? లేదు. ఈ ఫోన్ మనల్ని బ్లాక్ చేసేస్తుంది అక్కడే కదా. సో ఆ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటది. ఇలాంటి చిన్న చిన్న పనులే మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా, సాగనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మన గమ్యానికి మనల్ని చేరనీయకుండా ఆగిపోతూ ఉంటదన్నమాట. సో ఈ 21/90 రూల్లో ఈ ప్రకారం ఒక అలవాటు కనుక మనం 21 డేస్ చేద్దామని చెప్పేసి కనుక ఫిక్స్ చేసుకుంటే మన జీవన విధానాన్ని, శైలిని మనం మార్చుకోవటానికి సపోర్ట్ అవుతుంది. దాన్ని 90 రోజులు కనుక అలవాటు చేసుకుంటే మనకి ఆ పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో మీకు ఒక క్వశ్చన్, రెడీనా? 21/90 రూల్లో ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. సో ఈ సెషన్లో ఎవరికి మంచి అలవాటు పెంచుకోవాలని ఉంది? హ్యాండ్ రేస్ చేయండి. ఉంది కదా, అందరికీ ఉంది. గుడ్, వెరీ గుడ్. సో అట్లాగే ఎవరికి బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేయాలని ఉంది? దానికి కూడా హ్యాండ్ రేస్ చేయండి. ఎస్. సో మంచి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. వాటిని యాడ్ చేసుకోవటం ఎట్లా, వదిలించేసుకోవటం ఎట్లాగా అనే ప్రకారంగా మనం ఈ 2 పనులు చేద్దాం. మంచి అలవాట్లు మొదలు పెడదాం, చెడు అలవాట్లని వదిలేద్దాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో రమేష్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉదయం లేవగానే ఫోన్ స్క్రోల్ చేయటం మొదలు పెట్టేశాడు. సో అది కాస్త 10 నిమిషాల నుంచి 1 గంట అయిపోయింది. ఒక రోజు అతను నిర్ణయించుకున్నాడు, ఉదయం ఫోన్ చూడకూడదు, నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాలి. సో ఆ ఫోన్ చూడకుండా తను పొద్దున్నే వాకింగ్ చేయటం మొదలు పెట్టాడు, నడక సాగిస్తున్నాడు. 21 డేస్ చేశాడు. సో అది తనకి అలవాటైపోయి 90 డేస్ స్టార్ట్ చేసి తో అతను ఫిట్ గా మారడం జరిగింది. సో ఎంత గుడ్ హ్యాబిట్ ఇది. సో అంతకుముందు మనం చేయలేని పనిని మనం చాలా ఈజీగా చక్కగా చేయటానికి మన స్ట్రాంగ్ మైండ్ సెట్టే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని కనుక మనం చూసుకుంటే మన అలవాట్లని 21 డేస్ మార్చుకోవడానికి టైం పడుతుంది. సో ఈ 21 డేస్ కాస్త మనకి మెరుగుపడింది అంటే 90 డేస్కి వెళ్తే కనుక మన జీవన విధానంలో మనకి
సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం యాక్టివిటీ అనేది ఒక్కసారి ఇంకొక చిన్న యాక్టివిటీ ఏం లేదు, సింపుల్ గా మీ ఫోన్ లో కానీ మీ నోట్స్ లో కానీ రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏ అలవాటు మార్చుకోవాలనుకుంటున్నారు, ఏది వదిలేద్దాం అనుకుంటున్నారు, ఏది యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అని. సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మన లక్ష్యాలు మనల్ని పైకి లాగవు, మన అలవాట్లు మాత్రమే లాగుతాయి. ఈ రోజు మీరు రాసుకున్న ఈ అలవాట్లని 21 days ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది నచ్చింది అని అంటే 21 days లో మీకు రిజల్ట్ వచ్చింది అని అంటే 90 days కి మార్చుకోండి. సో మీరు సక్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. మీ గోల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఈ 21/90 రూల్ ప్రకారంగా. అర్థమైంది కదండి మనకి ఈరోజు చెప్పిన టాపిక్ అలవాట్లు అనేది. ఒకసారి మళ్ళీ సమ్మరైజ్ చేసుకుందాం. ఎవరైనా చెప్పగలరా? మనం లైఫ్ లో గోల్ అచీవ్మెంట్ అవ్వాలన్నా, సక్సెస్ఫుల్ గా అవ్వాలన్నా, లేకపోతే అలవాట్లు ప్రాక్టీస్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందని? 21 days. వెరీ గుడ్ అండి జయభారతి గారు, చాలా థ్యాంక్ యూ. రేస్ ఆ అలవాటు మనిషికి అలవాటు అవటానికి, అది చిన్నదైనా పెద్దదైనా ఒక అలవాటు, ఒక హ్యాబిట్ మనం ఆ అలవాటు చేసుకోవడానికి 21 days అంటే 21 రోజులు మనిషికి బ్రెయిన్ లో పనిచేసి అది మనిషి యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరి 90 రోజులు కూడా చెప్పారు కదా, అదెందుకు చెప్పారు అంటే ఆ అలవాటైన ఒక అలవాటు, మంచి అలవాటు, ఒక సక్సెస్ లైఫ్ చూడటానికి మంచి అలవాటు, అది మానవ మనుగడలో ఇంకా మన జీవన శైలి ముగిసేంత వరకు అది మన జీవన శైలిలో అలవాటు అయిపోవటానికి, నిమగ్నం అయిపోవటానికి 90 రోజులు అన్నది పడుతుంది. మనకి మేడం చెప్పినట్టు అది చిన్న చిన్న అలవాట్లే మన జీవితంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పెద్ద పెద్ద పనులు ఒక్కసారిగా సక్సెస్ ఇచ్చేస్తాయి లైఫ్ లో. కానీ ఆ ఆ ఎంజాయ్మెంట్ కంటే, ఆ సక్సెస్ కంటే చిన్న చిన్నగా స్టెప్ వైజ్ గా ఎదుగుతూ వచ్చే సక్సెస్ జీవితంలో గాని, కుటుంబంలో గాని, ఆఫీస్ లో గాని ఎక్కడైనా చాలా హ్యాపీ, గౌరవం, మనకి మన సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఇస్తుందన్నమాట. కాబట్టి మనం మంచి అలవాట్లు చేయాలంటే ఎలా చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే చిన్న చిన్నగా మొదలుపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెట్లెక్కాలి, ఒక 10 మెట్లెక్కాలి, 20 మెట్లెక్కాలంటే ఒక పక్క లిఫ్ట్ ఉంది, ఒక పక్క స్టెప్స్ ఉంటాయి. మనం మంచి వాళ్ళమైతే వైస్‌గా ఏం ఆలోచించుకుంటామంటే, అబ్బా! ఎంత లేట్ అయినా పర్వాలేదు, మనకి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నిదానంగా స్టెప్స్ ఎక్కి ఎళ్దామని స్టెప్ బై స్టెప్ ఎళ్తారు. లేదు లేజీ ఫెలోస్, ఏముందిలే నెగ్లెక్ట్‌గా ఉన్నోళ్ళైతే లిఫ్ట్ ఎళ్లి హాయిగా వెళ్ళిపోతారు. ఇక్కడే అర్థం చేసుకోవాలి. మన ఆరోగ్య పరిస్థితి మన చేతిలోనే ఉంటది. అలాగే లైఫ్ గోల్‌లు సెట్ చేసుకోవాలన్నా, సక్సెస్‌ఫుల్ అవ్వాలన్నా మన చేతిలోనే ఉంటది. ఆహ్, అలాగా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్కుతామో, అలాగే మన లైఫ్‌లో కూడా అలవాట్లు చిన్న చిన్నగా ప్రారంభించుకోవాలి. మార్నింగే లెగటం, అదే మార్నింగ్ మనం చేయాల్సిన వ్యాయామాలు చేయటం, తర్వాత ప్లాన్ చేసుకుంటాం. ఆ రోజంతా డే ఎలా నడవాలి, ఏంటని ప్లాన్ చేసుకుంటూ, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు, ఆ రోజంతా మనకి నిన్న క్లాస్‌లో చెప్పినట్లుగా యూనివర్స్ ఆహ్, తో మన ఫోర్స్ ఎట్లయితే కనెక్ట్ అవుతదో, మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ఔట్‌కమ్ రావాలన్నది మనకి స్టెప్ బై స్టెప్ మనం నడిచినప్పుడు, అలవాట్లు అలవరుచుకున్నప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూడగలుగుతామనమాట. ఆ తర్వాత అదే రొటీన్ జేసుకోవాలి. రొటీన్ జేసుకున్నప్పుడు యూనివర్సిటీని మనం ఆహ్, మన సక్సెస్‌ఫుల్‌లోకి తీసుకుంటాం. అలాగే చెడు అలవాట్లు కూడా ఉంటాయి. మనిషి అన్న జీవితంలో మంచి ఒక్కటే ఉండదు. చెడు, మంచి 2 కలగలుపుకొని ఉంటాయని భగవంతుడు రాసిపెట్టాడు. ఎండ, వాన, అలాగే చీకటి, పగలు ఎలాగో అలాగే మనిషి జీవితంలో మంచి, చెడు అన్నవి పుట్టుకతోనే ఉంటాయన్నమాట లోపల. అందుకే పెద్దలంటారు, నీ ఎంత మంచిగా ఉన్నా ఏదో చిన్న పొరపాటు చేసినప్పుడు వీడికి చేదెక్కడో ఉంది అని పెద్దలు, తాతలు, ముత్తాతలు ఆళ్ళు ఒక నానుడిగా అంటారు. వీడికి ఇంకా చేదు పోలేదు, అది పోలేదు అని అంటారు. అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అన్న ఎలా ఉంటారో,
అలాగా మనిషి జీవితంలో చెడు కూడా ఉంటది. కాబట్టి చెడు అలవాటు మంచిని అలవరుచుకోవాలంటే చెడుని మనం తీసివేసేయాలి. నిన్న జేసీబీ ఎగ్జాంపుల్ సారు చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో. ఆ జేసీబీ ఎలా అయితే ఇతరులని జస్టిఫై చేయటం, లేకపోతే ఇతరులని నిందించటం, లేకపోతే ఇతరుల మీదే బ్లేమ్ చేయటం అలాంటివి చేయకుండా, లేకపోతే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ సిగరెట్స్ తాగటం, లేపోతే మెంటల్‌గా డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా ఓవర్‌కమ్ చేయాలంటే, ఆ చెడు ఆలోచనలొచ్చినప్పుడు, లేపోతే చెడు పనులు చేయాలన్నప్పుడు, మనం స్టెప్ బై స్టెప్ ఎలా అయితే అలవరుచుకున్నామో, అది చెడు ఆలోచనొచ్చినప్పుడు మంచి ప్రాక్టీస్‌లో చేసినప్పుడు, చెడుని మనం ఓవర్‌కమ్ చేయటానికి అలవాటవుతుంది. ఎందుకమ్మా ఈ మంచి చెడు మా బుర్ర తింటున్నావని మీరనుకోవచ్చు. ఏంటి అంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యమని మనకి పూర్వీకుల నుంచొచ్చిన నానుడి. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం మనిషికి అందరికీ కలగాలంటే ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి 21/90 ఫార్ములా మనం ఫాలో అయితే 21 రోజులు ఏ అయితే ఆలోచనలు, నిర్ణయాలు మనం తీసుకుంటామో హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వటానికి దానికి కట్టుబడి ప్రాక్టీస్ చేసుకొని, ఆ 21 రోజుల తర్వాత 90 రోజులు మన జీవన శైలిలోకి మార్చుకొని ఆ అలవాట్లు చేస్తే మనం తప్పకుండా మన జీవితంలో ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆరోగ్యంతో పాటు వెల్త్ కూడా మన వెంటనే వస్తది. ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం అన్నది పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి ఆహ్ ఫైనల్‌గా హెల్తీ ఇండియా గివ్స్ బ్యూటిఫుల్ ఇండియన్ పీపుల్. మనం మనం ఇండియన్స్‌గా మనం ఉన్నాం కాబట్టి, మనం హెల్తీగా ఉంటేనే మనము బ్యూటిఫుల్‌గా కనబడతాం. మన పక్కవారిని, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యూటిఫుల్‌గా తీర్చుకోగలుగుతాం. కాబట్టి ఎలా బ్యూటిఫుల్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే, మనం 21/90 ఫార్ములాని ఫాలో అవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమని మా టీమ్ టైటన్స్ నుంచి మేము అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేతే కమెంట్ చేస్తున్నాం. మీరేదనుకుంటే అది. కాబట్టి మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉంటారు. అలాగే వెల్తీగా ఉంటారు. అలాగే బోల్డ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా కూడా ఉంటారనమాట. కాబట్టి టీమ్ టైటన్ నుంచి మేమందరము కోరుకుంటున్నాం. మీరు తప్పకుండా ఈ 21/90 ఫార్ములా ఫాలో అయ్యి హెల్తీగా, సక్సెస్‌ఫుల్‌గా, వెల్తీగా ఉంటారని మనసా వాంఛా కర్మణ పాటిస్తారని కోరుకుంటున్నాం. థాంక్ యూ. సార్ కొండ సార్ స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మాది ది చేంజ్ కమాండర్స్ టీమ్ సార్. టాపిక్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ అండి. డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకోవడం సార్. మా మెంటర్ వచ్చేసి తనుజ మేడం సార్. లీడర్ వచ్చేసి మంగ మేడం అండి. ఒక సమస్యకు సరైన నిర్ణయం తీసుకోవటమే మనం చేసేది నిర్ణయం అండి. మన రోజువారీ జీవితంలో వ్యాపారం కానీ వృత్తి విద్య కానీ ఇవి కూడా సరైన నిర్ణయాల కింద వస్తాయండి. కంటిన్యూ మేడం. సో మీకు అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. సార్ చెప్పినట్టుగా కొండ సార్ చెప్పారు కదా, నిర్ణయం తీసుకోవడం. సో డెసిషన్ మేకింగ్ మన నిజ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. సో సార్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి నిజ జీవితంలో ఎక్కడెక్కడ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో అండ్ మీరు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, లేకపోతే స్టడీ విషయంలో కావచ్చు, మన ఇంట్లో జరుగుతున్న
సంభాషణలలో కూడా కావచ్చు డెసిషన్ మేకింగ్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది కదా. మరి ఇంత ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడాలంటే మరి దీనికి ఏదైనా ప్రాసెస్ ఉందేమో కదా. ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటేనే ఆ ఒక్క విషయాన్ని పూర్తిగా ఫాలో అవ్వడం జరుగుతుంది కదా. అయితే ఈ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి కూడా మనకి అంటే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఒక స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి ఆ స్టెప్స్? హనుమంతరాజ్ సార్ కొంచెం మ్యూట్లో పెట్టండి. ఆ స్టెప్స్ ఏంటంటే స్టెప్ 1 మనం చూసినట్లయితే ఏదైనా సరే ఫస్ట్ ఒక సమస్యని లేదా అవకాశాన్ని గుర్తించడం. ఇప్పుడు గుర్తించాం కదా స్టెప్ 1. మరి స్టెప్ 2 ఏం చేద్దాం? మనం గుర్తించిన అవకాశానికి కానీ సమస్యకి కానీ ఆల్టర్నేటివ్స్ని వెతుక్కోవడం. ఆల్టర్నేటివ్స్ అంటే వివిధ మార్గాలని చూసుకోవడం. మరి వివిధ మార్గాలు చూసుకున్న తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు ఏదైతే వివిధ మార్గాలు చూసుకున్నామో ఆ మార్గాలని అంచనా వేసుకోవాలి. ఏ మార్గం గుండా వెళ్తే ఎంత సక్సెస్ వస్తుంది, ఎంత ఫెయిల్ వస్తుంది, అసలు ఏమవుతుంది అని దానిని అంచనా వేసుకోవాలి. స్టెప్ 3 కదా. ఫస్ట్ స్టెప్ 1 అసలు సమస్య కానీ అవకాశాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత దానికి ఆల్టర్నేటివ్స్ వివిధ మార్గాలని రాసి పెట్టుకోవాలి. రాసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని అంచనా వేసుకోవాలి. మరి ఇప్పుడు అంచనా వేసుకున్నాం కదా, ఏం చేస్తాం? మనం ఒక్కరికే తెలివి ఉంది లేకపోతే మనం నిర్ణయం తీసుకుంటున్నామంటే సరిపోదు. ఇది ఇంతకు ముందు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ యొక్క అనుభవాలని తీసుకోవాలి. మనం ఇందాక అంచనా వేసుకున్నాం కదా, మన అంచనా ఓకే పక్కన పెట్టేసి ఒక్కసారి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు చేశారు కదా, నిజమే, బాగా జరిగిందా, ఇంకేమైనా మార్పులు ఉంటాయా, నాకు సూట్ అవుతుందా లేదా. సో ఈ విధంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? యాక్షన్ తీసుకుంటాం. ఓకే డన్ వచ్చేసింది, ఇప్పుడు యాక్షన్ని తీసుకుంటున్నాం. మరి యాక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఏం చేయాలి, ఎంత దూరం వచ్చాం, ఏం చేస్తున్నాం, ఇంకేం ఇంప్రూవ్ అవ్వాలి అనే విషయాన్ని చేసుకుంటూ వెళ్తే ఏ విషయంలోనైనా మనం సక్సెస్ అవ్వడం కంపల్సరీ. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడంలో మనం ఫెయిల్ అవుతామో అప్పుడే మన జీవితంలో ఎదుగుదల కానీ లేకపోతే స్ట్రెస్ కానీ మొదలవుతూ వస్తాయి. ఒక మంచి నిర్ణయం అంతే మార్గం మంచిగా వెళ్తుంది, ఒక నిర్ణయం అంతే కొలాప్స్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ నిజ జీవితంలో ఈ స్టెప్స్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. జయభారతి అనే ఒక మహిళ ఉందన్నమాట. సో ఆ మహిళకి కుట్టడం అంటే తనకి కుట్లు, అల్లికలు, మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం. తనకి సొంత వ్యాపారం పెట్టాలని ఉండేదన్నమాట. కానీ తన ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సొంత వ్యాపారం పెట్టడం ఒక ఆప్షను, ఇంకొకటి పక్కనే వాళ్ళ ఊర్లో గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. చక్కగా వెళ్ళి జాబ్ చేసుకుంటే మంత్లీ శాలరీ వస్తుంది, ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. మరి రెండిట్లలో జయభారతి అనే మహిళ ఏం చేసింది? ఇప్పుడు తన డెసిషన్ మేకింగ్ యొక్క స్కిల్ అవసరం పడింది. నేను జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండాలా, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా. అవకాశం ఏంటి? తను సొంత వ్యాపారం పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చూసుకుంటుంది. మరి ఇక్కడ జాబ్ చేయొచ్చు, ఇక్కడ నేను వ్యాపారం చేయొచ్చు అని చూసుకుంది. ఈ ఆల్టర్నేటివ్స్ చూసుకున్న తర్వాత వాటిని అంచనా వేసుకుంటుంది. జాబ్ చేస్తే హ్యాపీగా మంత్లీ శాలరీ వస్తుంది, ఇలా అలా ఉంటుంది, కాకపోతే గ్రోత్ ఉండదు. మరి బిజినెస్ చేస్తే ఏమవుతుంది? మరి ఒకవేళ లాస్ రావచ్చు, లాభం రావచ్చు, మరి స్ట్రెస్ వస్తుంది, దాన్ని తట్టుకుంటానా? అంచనా వేసేసుకుంది. వేసేసుకున్న తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసింది. మరి ఇలా ఇలా అనుకుంటున్నానని వాళ్ళందరూ ఇచ్చిన సజెషన్స్ తీసుకొని మొత్తానికి బిజినెస్ అయితే పెట్టారు జయభారతి గారు, అస్సలు మర్చిపోకుండా. సో బిజినెస్ పెట్టింది, హ్యాపీగా బిజినెస్ రన్ అవుతుంది. ఆ మధ్యలో అడ్డంకులు కూడా వచ్చాయి, కానీ ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, మధ్య మధ్యలో అనాలిసిస్ చేసుకోవాలని చెప్పాను కదా లాస్ట్. తను చేసుకుంటుంది. ఓకే ఇక్కడైతే లాభం వస్తుంది, ఇక్కడైతే నష్టం వస్తుంది, దీన్ని ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలంటూ తన ప్రయత్నాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళ ఊర్లోనే అందరికన్నా పెద్ద బిజినెస్ ఉమెన్ అయింది, మీకు తెలుసా? సో తను తీసుకున్న డెసిషన్ మేకింగ్ అనేది, ఈ స్టెప్స్ అనేది తనకి ఎంతగానో ఉపయోగపడింది. అంటే తన సొంత నిర్ణయమే కాకుండా అందరినీ కలిసి ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా తన జీవితంలో తన నిర్ణయం ఒక మంచి మార్గానికి నాంది పలికింది. నేను థ్యాంక్ యూ మంగ గారు. సో నేను దీని కొనసాగింపు ముగింపు నిర్ణయాలు తీసుకోవడం జయభారతి గారి ఎపిసోడ్ నేను తీసుకున్నాను. ఒక నిర్ణయం తీసుకోవడం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే సో జయభారతి గారి జయభారతి గారి సొంత నిర్ణయం ఒకవైపే ఉంది, రెండో వైపు ఆవిడ ఫ్యామిలీ కూడా ఉంది. సో ఫ్యామిలీ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్. సో ఆ సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు, సపోజ్ ఇఫ్ షీఈ్ మ్యారీడ్, అపోజిట్ సైడ్ హస్బెండ్ కూడా అగ్రీ చేయాలి. హస్బెండ్ కూడా ఆ నిర్ణయం తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉండాలి. సో ఆ నిర్ణయం అనేది ఖచ్చితత్వం ఉండాలి. అంటే ఇద్దరు కలిసి సమిష్టిగా ఆ నిర్ణయం తీసుకున్నాను హ్యాపీగా ఉంటుంది. బికాస్ వాట్ హ్యాపెన్స్ రేపు నాకు చెప్పకుండా ఎందుకు, సో ఇద్దరు కలిసి కలెక్టివ్ గా ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు సక్సెస్ఫుల్ అనేది అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తాయి ఒకటి. తర్వాత ఏదైనా ఇదేనే కాదు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఒక విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేస్తుంటే టేక్ యూ టువర్డ్స్ అదర్ ఎగ్జాంపుల్. సపోజ్ మన పిల్లలే ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కామన్ గా అందరూ కూడా ఒక సిఎస్సి ఒకే సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నారు. లేదు, వాళ్ళ పిల్లలు చదవగలరా లేరా? సో వాటి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలంటే మన కుటుంబంతో లేకపోతే మన పక్క వాళ్ళతో కూర్చొని అసలు నిజంగా అందరూ ఒకటే వైపు వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ అంటారు, ఇంజనీరింగ్ తప్పితే భూమి మీద ఇంకోటి లేదా? సో దేస్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్, అంటే చాలా 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 ఉన్నాయి. సో ఆ నిర్ణయాన్ని కలెక్టివ్ నిర్ణయం తీసుకొని ఒక డిసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే రేపొద్దున, ఎందుకంటే మనం ఎంతసేపటికి ఇవాళ ఏదో యూట్యూబ్ లో చేస్తున్నాం ఇదే బాగుంది, లేకపోతే పేపర్ లో వస్తుంది ఇది, లేకపోతే మన పక్క వాడు చేస్తున్న ఆ నిర్ణయం అనేది పక్క వాడినో లేకపోతే ఎదుటి వాడిని చూసి నిర్ణయం తీసుకోవడం కాదు. మనము మనకుండే పరిస్థితులను బట్టి, మన సమాజాన్ని బట్టి, లేకపోతే మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా చూడాలి. తర్వాత మన అవకాశాలు ఏమున్నాయి, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో మనం తీసుకొచ్చే అవకాశాలు ఏమున్నాయి, మన పరిస్థితులు ఏమున్నాయి, వీటన్నిటినీ కూడా ఒక కంక్లూజన్. అంటే నేను సపోజ్ ఒక నిర్ణయం చైల్డ్ తీసుకున్నాం, మనం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని తోసేస్తే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సో ఇలాంటి అన్నిటిని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే కంక్లూజన్. బికాస్ వన్స్ నిర్ణయం తీసుకున్నాము అంటే వాళ్ళకి ఎటువంటి నెక్స్ట్ ఆప్షన్ లేదు, క్లోజ్ అయిపోతుంది. సో ఆ నిర్ణయం తీసుకునే ముందు దాని మీద రీసెర్చ్ చేయాలి. ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు దాని మీద అంటే సపోజ్ ఒక నిర్ణయం, ఆ నిర్ణయం కూడా సపోజ్ 1 year తర్వాత ఒక డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ నుంచి దానికి ఎంత రీసెర్చ్ చేయాలి, రేపే ఒక నిర్ణయం తీసుకో. సో ఆ ఎప్పటికప్పుడు పీరియాడికల్ గా ఆ నిర్ణయానికి సంబంధించి మనం ఎవరిని కలవాలి, లేకపోతే మనకు తెలిసిన సామాజికంగా ఎవరన్నా మాట్లాడాలా, మన పేరెంట్స్ తో మాట్లాడాలా, లేకపోతే మన పిల్లలతో మనమే మాట్లాడాలా. సో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు 1-2 సార్లు ఆలోచించండి, థింక్ చేయండి. లైక్ మన పక్కన అంటే ఇప్పుడు ఎక్కువ నిర్ణయాలు ఏమవుతున్నాయంటే ఫేస్బుక్ లో లేకపోతే యూట్యూబ్ లో అవుతున్నాయి. సో ఆ నిర్ణయం సో ఫేస్బుక్ యూట్యూబ్ చూడొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కామన్ గా చెప్తారు. సో కానీ మనకి మన పరిస్థితి తగ్గట్టు ఒక నిర్ణయం కావాలంటే సో వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్. ఏది ఒక గ్రూప్ ఫ్యామిలీ పరంగా అయితే ఒకటి, లేకపోతే ఆర్గనైజేషన్ పరంగా అయితే ఆర్గనైజేషన్ నుంచి ఒకటి మెంబర్స్ తో కలిసి ఆ నిర్ణయం తీసుకుంటే వి విల్ బి అ సక్సెస్ఫుల్ పర్సన్. ఆ నిర్ణయం మనకి నెక్స్ట్ డేస్ లో చాలా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇందాక మేడం గారు ఎప్పుడైతే ఆవిడ సక్సెస్ అయ్యారో ఆ భర్త కూడా ఆ డెసిషన్ కనుక తీసుకుంటే, సో ఇన్ సమ్ కేసెస్ ఎందుకంటే నేను చూసిన చాలా ఇన్సిడెంట్, ఒక్కసారి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ అయింది అంటే సెకండ్ భర్త కూడా అంగీకారం ఉంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వేర్ ఉమెన్ ఇస్ గ్రోయింగ్ బెటర్ దెన్ ద మ్యాన్. సో అంగీకారం ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ రోజు ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జయలక్ష్మి గారు, సో షీ హెస్ బీన్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. ఆ నిర్ణయం కాంబినేషన్ గా తీసుకోకపోతే బికాస్ షీ మైట్ నాట్ గెట్, అంటే పంచభూతాలు అన్నట్టుగానే ప్రతి నిర్ణయానికి కూడా అన్ని సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ కావాలంటే సో 1-4 సార్లు ఒక నిర్ణయం తీసుకొని చేస్తే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. దట్స్ కంక్లూజన్. నాకు నా టీమ్ కి ఈ ఆపర్చునిటీ ఇస్ వెరీ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి, ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మమ్మల్ని ఇన్వైట్ చేసిన ప్రదీప్ గారికి, విజయవాడ ఇన్ఛార్జ్ ప్రదీప్ గారికి, తిరుపతి ఇన్ఛార్జ్ మాధవి మేడం గారికి, మా మెంటర్ వెంకటరమణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలండి. మేము ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్న సబ్జెక్టు ఒత్తిడి నిర్వహణ అండి. ఒత్తిడిని మనం ఎలా నిర్వహించుకోవాలి, ఒత్తిడి అనేది మన డైలీ రొటేషన్ లో మనకి సాధ్యం కానీ అనేవి కానీ ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలు ఎక్కువ చేస్తే మనకి ఒత్తిడి ఎక్కువ అయిద్దండి. ఆచరణ సాధ్యం కానీ ఒత్తిడి మనకి నెగిటివ్ గా చూసుకోవాలి. ఆచరణాత్మకంగా మనం ఒత్తిడి అనేది ఉండాలండి. ఒత్తిడి అనేది లేకపోతే మనం దాన్ని రీచ్ అవ్వలేము.
మనం ఏదైనా గోల్ పెట్టుకున్నాం రీచ్ అవ్వాలి అంటే ముందుగా మనం ఒత్తిడి అనేది కంపల్సరీగా ఉండిద్ది. కానీ ఆచరణ సాధ్యం అయ్యే విధంగా ఉండాలి. దాన్ని అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మన పాయింట్ అండి. ఎలాంటి పద్ధతి ద్వారా మనం దాన్ని ఆ స్ట్రెస్ ని మనం అధిగమించాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అనేది వర్క్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఆ వర్క్ ఉత్పాదక మీద ప్రొడక్షన్ మీద కూడా ప్రభావం చూపించిద్దండి. అంతే రిలేషన్ కూడా ప్రభావం చూపించింది. మనం రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా ఆ స్ట్రెస్ మీదే మనం మాట్లాడే విధానం కానీ మనం ఎదుటి వాళ్ళతో ఆలోచనలు పంచుకోవటంలో కానీ చాలా మార్పులు చూస్తాము. స్ట్రెస్ అనేది హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ మీద కూడా చాలా ప్రభావం చూపించింది. స్ట్రెస్ అనేది మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి. లేదంటే మనం దాన్ని అధిగమించకపోతే అది మనకి హెల్త్ మీద మాత్రం చాలా ప్రభావం చూపించిద్దండి. నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని మనం దాన్ని అధిగమించడానికి దాన్ని ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే మనం స్ట్రెస్ కూడా మనకి మంచి రిజల్ట్ ఇచ్చిద్దంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిద్ది. మన స్ట్రెస్ మనకి బాగుంటుంది. స్ట్రెస్ శరీరం మీద మైండ్ మీద కూడా ప్రభావం చూపించిద్దండి. పాజిటివ్ గా ఉంటే అది మనం అచీవ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉండిద్ది. కాకపోతే స్ట్రెస్ అనేది మనం మెయిన్ ప్లానింగ్ అండి. ప్లానింగ్ లేకుండా మనం వెళ్తా ఉంటే అది చాలా ఒత్తిడి ప్రభావం చూపించిద్దండి. నిర్దిష్టమైన మనం రీచ్ అయ్యామనుకోండి మైండ్ రిలాక్స్ గా ఉండిద్ది. రీచ్ అవ్వలేదు అనుకోండి మనం అది చాలా ఇంపాక్ట్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపించిద్దండి. కుటుంబం మీద రిలేషన్ల మీద ప్రభావం చూపించింది. ఆ ఒత్తిడి నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఆ ఒత్తిడి నిర్వహించుకోవటం అనేది ప్రణాళికాబద్ధమైన ఆచరణకి అనుకూలమైన మనం కార్యాచరణ నిర్ణయించుకుంటే మనం ఒత్తిడిని జయించగలమని మన అనుకున్న లక్ష్యాలను సాధించగలము. ఆ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఒత్తిడి అనేది చాలా ఇంపార్టెంట్. నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం స్ట్రెస్ ని ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడతాం సార్. స్ట్రెస్ అనేది సార్ చెప్పినట్టు చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ లో వస్తూ ఉంటది. లైక్ కార్పొరేటివ్ లో చూసుకున్నట్టయితే కొన్ని లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల కానీ లేదు అంటే మనం టాస్క్ ని డిలే చేసుకోవడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ని సార్ చెప్పిన విధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఏదన్నా ఒక పనిని ఒక పర్టికులర్ టైం అనుకొని ఆ టైంలో చేసుకోవడం కానీ లేదు అంటే ఒక పర్సన్కి ఒక టైం కానీ ఒక ప్లేస్ కానీ చెప్పాము అంటే దాన్ని చేసుకోవడం వల్ల లేదంటే మన టీంలో ఉన్న మెంబర్స్తో ఆ వర్క్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ని కొద్దిగా రెడ్యూస్ చేసుకోవచ్చండి. సో ఇవన్నీ మాట్లాడుతూ మనం స్ట్రెస్ గురించి ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనే దాంట్లో మనం మైండ్ఫుల్గా యోగా చేస్తూ కానీ రెడ్యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేదంటే చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టెక్నిక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది సార్. అది మనం వాడుకుంటూ స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో స్ట్రెస్ రెండు రకాలని శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగానే రెండు రకాలండి. ఒకటి పాజిటివ్ స్ట్రెస్, ఇంకొకటి నెగిటివ్ స్ట్రెస్. పాజిటివ్ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే పని ముందుగా చేయాలో ఆ పని పర్ఫెక్ట్గా ఆన్ టైం చేస్తామండి. సో లేదు అంటే ఒక పనిని కానీ ఒక టాస్క్ని కానీ ముందుగా చేయడం వల్ల మనకి పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ స్ట్రెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అదే నెగిటివ్ స్ట్రెస్కి వచ్చేటప్పటికి ఒక పనిని డిలే చేస్తూ ఉండడం వల్ల స్ట్రెస్ రావడం కానీ లేదు అంటే వర్కింగ్ అవర్స్ ఎక్కువ చేయడం వల్ల వచ్చే స్ట్రెస్ కానీ లేదు అంటే ఫ్యామిలీతో మన లైఫ్ బ్యాలెన్సింగ్ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ స్ట్రెస్లోకి దారుణం అవుతాయండి. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క దాని మీద వర్క్ చేసి వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు లేదు అంటే వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్ట్రెస్ని ఎంకరేజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. వీ వాంట్ టు కంక్లూడ్ దిస్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు సాహితి. నేను ఈరోజు మొమెంటమ్ మేకర్స్ టీమ్ నుంచి టైం మేనేజ్మెంట్ అనే టాపిక్ చెప్పుకుంటుంది. మాకు మెంటర్ వచ్చేసి సరస్వతి మేడం గారు, ఇంట్రొడక్షన్ వచ్చేసి సాహితి, బాడీ లాంగ్వేజ్ వచ్చేసి జయభారతి గారు, సమరైజేషన్ వచ్చేసి శ్రీరామ్ సార్ గారు. నేను ఫస్ట్ దాని గురించి ఇంట్రొడక్షన్ చెప్పబోతున్నాను. దానికి ముందు ఒక కొటేషన్తో స్టార్ట్ చేయబోతున్నాను.
టైమ్ ఈస్ మోర్ వాల్యూ దెన్ మనీ. దాని తర్వాత సమయం ఎవరికి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కానీ దానిని ఎవరు ఎలా ఉపయోగిస్తారో వారు నిర్ణయిస్తారు. ప్రతి ఒక్కరికి రోజుకు 24 గంటలే ఉన్నాయి. మనకు ఉన్న డబ్బు, వస్తువులు, అవకాశాలు సమానంగా ఉండకపోవచ్చు, కానీ సమయం మాత్రం అందరికీ సమానమే. అయితే అందుకు కొంతమంది విజయవంతులవుతారు, మరి కొంతమంది వెనకపడిపోతారు. అందుకు కారణం సమయాన్ని సరిగ్గా ఉపయోగించే అలవాట్లు. ఈరోజు మనం సమయం ఎందుకు విలువైనది, మనం దానిని ఎలా వృధా చేస్తున్నాం, దానిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి ఏమి చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. దానికి ముందు నేను ఒక స్మాల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఒక విలేజ్లో లైమ్ అనే పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు ఎప్పుడు చూసినా టైం వేస్ట్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ చదువుకోమని ఎంత చెప్పినా సరే టైం వేస్ట్ చేస్తూనే ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి డేవిడ్ అనే ఆయన వస్తాడు. ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ ఉండే ప్రజల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఆయన బ్యానియన్ ట్రీ కింద కూర్చొని ఉంటాడు సండే రోజు. లైమ్ అనే పిల్లోడు ఆయనకు తెలుస్తుంది డేవిడ్ ఉన్నాడని చెప్పి. ఆయనని కలవాలనుకుంటాడు లైమ్ అనే పిల్లోడు. ఆయన్ని కలుస్తాడు. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, నా ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ చెప్పవా అని చెప్పి ఆయన ప్రాబ్లం చెప్తాడు. నేను చాలా లాస్ అయ్యాను, నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన వచ్చేసి ఒక హవర్ గ్లాస్ ఇచ్చి ఆ హవర్ గ్లాస్ గురించి చెప్తారు. ఆ హవర్ గ్లాస్ లో గ్రెయిన్స్ ఎట్లా పాస్ అవుతాయి, శాండ్ అండ్ టైమ్ గా ఎగ్జాంపుల్ తీసుకొని ఆ హవర్ గ్లాస్ ఏం చూపిస్తుందని చెప్పారు. దిస్ హవర్ గ్లాస్ షోస్ ద టైమ్ పాసింగ్ అని. హీ సెడ్ ఈచ్ గ్రెయిన్ ఆఫ్ శాండ్ రిప్రజెంట్స్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే దాంతో ఉండే ఈచ్ గ్రెయిన్ నీ లైఫ్ మూమెంట్ ని చూపిస్తుందని చెప్పి, అది గనక ఒక్కసారి వెళ్ళిపోయింది అనుకో అది ఎప్పటికీ రాలేదు అని చెప్పి. టైం ఒక్కసారి వెళ్ళిపోతే మనకి ఎప్పటికీ రాదు కదా. ఒకసారి నువ్వు థింక్ చేయి, అది నీ లైఫ్ టైం అనుకో, అది ఒక్కసారి వెళ్ళిపోయింది అనుకుంటే ఇంకొకసారి వస్తుందా అని చెప్పి ఆయన్ని థింక్ చేయమంటాడు. దాంతో గనక నువ్వు దాన్ని గనక సరిగ్గా ఉపయోగించినావు అనుకో, దాంతో పడే అన్ని గ్రెయిన్స్ నీకు చాలా వాల్యూగా ఉంటాయి అని చెప్పి. లైమ్ కొంచెంగా దాన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన లైఫ్ ఫుల్ చేంజ్ అవుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు మెల్లమెల్లగా ఆయన చేంజెస్ ని చూసి. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, నువ్వు ఎట్లా చేంజ్ అయ్యావు అని చెప్పి. కొన్ని రోజులకి ముందు డేవిడ్ అనే ఒక అంకుల్ వచ్చాడు కదా, ఆ అంకుల్ నాకు కొన్ని చెప్పాడు. మనము స్మాల్ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసి మన గోల్స్ లిస్ట్ లాగా రాసుకొని దాన్ని ఫిగర్ అవుట్ చేయాలి. అంటే దాంతో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పి, టైంకి ఫినిష్ చేయాలని చెప్పి, ఫోకస్తో టైంకి ఫినిష్ చేస్తే అవి ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి అని చెప్పి, మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో, వైజ్లీగా ఎట్లా మేనేజ్ చేసుకోవాలని చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకో, పీపుల్ ఎవరైతే టైంకి వాల్యూ ఇచ్చేవాళ్ళో వాళ్ళు సక్సెస్ని, హ్యాపీనెస్ని ఎత్తుక్కునిండే వాళ్ళే. ది వాల్యూ ఆఫ్ టైం. సమయం ఒకసారి పోతే తిరిగి రాదు. మనలో చాలా మంది డబ్బులు పోయినాయని, వస్తువులు పోయినాయని, వీటిల గురించి అన్నిటి గురించి ఆలోచిస్తారు, కానీ టైం ఎంత వేస్ట్ చేస్తున్నామని దాన్ని ఐడెంటిఫై చేయరు, దాన్ని గుర్తించరు ఎవరు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్స్ అంతా వాళ్ళు టైం కి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు స్టార్టింగ్ వాళ్ళు న్యూస్ పేపర్స్ పంచుతూ ఉండేవాళ్ళు. తర్వాత రాష్ట్రపతి అయ్యారు, సైంటిస్ట్ అయ్యారు, మన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇది ఆయనే ఒక స్పీచ్ లో చెప్పిన మాట. తర్వాత హ్యాబిట్స్ దట్ వేస్ట్ ఆఫ్ టైం.
ఇప్పుడు నవేడేస్ ప్రతి ఒక్కరు మొబైల్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ దాన్ని ఎంత వరకు అవసరమో అంతవరకు కాకుండా అందులోని ఒక 5 మినిట్సే కదా, ఒక షార్ట్ చూద్దాం, ఇంకో వీడియో చూద్దాం అంటూ వాళ్ళ టైం అంతా చాలా వేస్ట్ చేసుకుంటా అంటారు. ఎగ్జాంపుల్, ఒక ఐటీ ఎంప్లాయీ ఏం చేస్తారంటే వాళ్ళకి మీటింగ్ ఉన్నా కూడా లంచ్ బ్రేకే కదా అనేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ వస్తారు. తర్వాత అలానే వీడియో కంటిన్యూ చేసుకుంటూ పోయి తను చేయాల్సిన టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోతారు. దానివల్ల తనకు రావాల్సిన టీమ్ లీడర్ ఆ అవకాశం చేజారుకుంటారు. అలా ఒక్కరు కాదు, చాలా మంది చాలా టైం వేస్ట్ చేసుకొని ఈ సోషల్ మీడియా ద్వారా పోగొట్టుకుంటున్నారు. తర్వాత మల్టీ టాస్కింగ్, ఒకేసారి చాలా పనులు చేసేద్దాం అనుకుంటుంటారు ఇంకొంతమంది. అదేంటంటే కొంతమంది, ఒక చెఫ్ ఎగ్జాంపుల్, ఒకేసారి 4-5 వంటలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది ఏం అవుతుందంటే ఒక వంట కూడా కరెక్ట్ గా చేయకుండా అక్కడ ఉండే కస్టమర్స్ ని సాటిస్ఫై చేయలేకపోతారు. సో మల్టీ టాస్కింగ్ కూడా అంత టైం వాల్యూని ఇది చేసేది కాదు. తర్వాత ప్రోక్రాస్టినేషన్ అంటే ఏ పని అయినా వాయిదా వేస్తూ ఉండడం. తరువాత చేద్దాము, ఇంకొకసారి చేద్దాము అనేసి వాయిదా వేస్తే, ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఇయర్ అంతా చదవకుండా లాస్ట్ లో ఒక 10 days ముందుగా వాళ్ళు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. దాని వల్ల ఏం చేస్తారంటే ఆ లాస్ట్ డేస్ లలో రాత్రి పగళ్ళు నిద్రపోకుండా చదువుతూ తర్వాత ఎగ్జామ్ టైప్ కి సరిగా ప్రిపేర్ అవ్వలేకపోతుంటారు. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వీటిలన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనము టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. అవేంటంటే ప్రయారిటైజేషన్, అంటే ఏవి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏవి అన్ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు అర్జెంట్ ఇంపార్టెంట్ అలాంటివి వెంటనే చేసేయాలి. తర్వాత ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అనేటివి ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. తర్వాత అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అటువంటివి, అవి అంత అర్జెంట్ మనమే కాదు కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరికన్నా చెప్పి అవి చేసుకునేటివి అటువంటి వర్క్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇంపార్టెంట్ కానివి, ఎమర్జెన్సీ కానివి, అటువంటి వాటిలని మనం వదిలేసుకుంటూ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఒక డాక్టర్ ఇప్పుడు ఎంఐ పేషెంట్, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి, అది అర్జెంట్ కాబట్టి అలాంటివి అర్జెంట్ గా చేసుకోవాలి. తర్వాత రీసెర్చ్ అలాంటివి అనేటివి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత రోజు ముందుగానే ఒక ప్లాన్ చేసుకోవడం, అంటే టు డూ లిస్ట్ ఏమేం చేయాలని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం, ప్రతి పనికి టైం స్పెండ్ చేసుకోవాలి అవి ఇంపార్టెంట్ పనులు అయితే. ఇంకొకటి 80/20 రూల్, అంటే ఇందులో మనం 20% కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఆ 20% పైన ఫోకస్ చేస్తే మనకు 80% అనేది రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి ఒక్క పని పైనే దృష్టి పెట్టడం, దాన్ని ఒక పని పూర్తయ్యాకే ఇంకొక దాని పైకి వెళ్ళడం. తర్వాత ఇంకొకటి టైం బ్లాకింగ్ మెథడ్స్, అంటే ఇప్పుడు మనము ఒక డేని ఇన్ని అవర్స్ ఈ వర్క్ చేసుకోవాలి, ఇన్ని అవర్స్ ఈ వర్క్ చేసుకోవాలని ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఆ టైం ని బ్లాక్ చేసుకుంటూ మనం ప్లాన్ చేసుకోవడం. ఇప్పుడు ఎలన్ మాస్క్ ఎగ్జాంపుల్, ఆయన ప్రతి 5 నిమిషాలకి ఒక బ్లాక్ పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత నేను ఇదంతా ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. ఒక ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కి ఒక గాజు సీసాలో పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, నీరు వేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు. అందులో ఏంటి, ఈ పెద్ద పెద్ద రాళ్ళు అనేటివన్నీ మన లైఫ్ లో ఉండే ఇంపార్టెంట్ వర్క్స్, చిన్న చిన్న రాళ్ళు అనేటివన్నీ రిమైనింగ్ వర్క్స్ అన్ని. తర్వాత ఇసుక, నీరు అంటే ఇవన్నీ వేస్ట్ ఆఫ్ అండి, అలా అన్నమాట. ముందు మనం పెద్ద రాళ్ళు వేసి తర్వాత మిగతావన్నీ పోస్తే సీసా నిండిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ పెద్ద రాళ్ళు వేస్తే రిమైనింగ్ ప్లేస్ లో ఈ చిన్నవన్నీ వేస్తే సీసా కంప్లీట్ అవుతుంది. సో దీంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ముఖ్యమైన పనులకి మనము టైం స్పెండ్ చేయాలి, రిమైనింగ్ అన్ని అలానే జరుగుతాయి. సమయం మనలను నియంత్రించదు. మై ఫ్రెండ్స్, సమయాన్ని మనం నియంత్రించలేము, కానీ మన ఎంపికలను నియంత్రించగలం. ప్రతి పనిని అవును అనడం కంటే ఆ పనిని కాదు అనడం. కాబట్టి మన సమయాన్ని నియంత్రించలేము. అండ్ ఇంకోటి ఏంటంటే, మన సమయానికి చాలా ఒడిదుడుకులు వస్తుంటాయి. అంటే మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం, ఈ టయానికి ఇది చేయాలి, ఆ టయానికి అది చేయాలని, కానీ అది చేయలేము. ఎందుకంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
ఆ అన్నిటిని కూడా ఫేస్ చేసుకొని మనం టైం అనేది మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇందులో ముఖ్యంగా 3 విషయములు. ఫస్ట్ వన్ వచ్చేసి టైంని వృధా చేయకు మిత్రమా, సక్సెస్ నీది పోతుంది. అండ్ ఇంకోటేంటంటే నీ లైఫ్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉంటారు. కానీ సమయాన్ని ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వు. నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్యి. నీ లైఫ్ మీద ఫోకస్ చెయ్యి. నీ డ్రీమ్స్ మీద ఫోకస్ చెయ్యి. ఇలా చేయటం వల్ల నీ జీవితం ఒక అనుకున్న రీతిలో ఉత్తీర్ణత పొందుతుంది. కానీ నువ్వు చేసేదేంటి? నువ్వు ఇంత టయాన్ని ఇవ్వకుండా చిల్లర చిల్లరగా తిరగటం, ఇలా చేయటం, అలా చేయటం వల్ల నీ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. నీ టయాన్ని వేస్ట్‌గా మార్చుకుంటున్నావు నువ్వు. సో, టైం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో స్మాల్ స్టోరీ ఏంటంటే, అనగనగా ఒక రైతున్నారు. ఆ రైతుకి టైం మేనేజ్‌మెంట్ బాగా తెలుసు. అయితే ప్రతి పనిని గూడా సమయానికి పూర్తి చేస్తారు. అయితే ఒకరోజు ఆ రైతు ఫ్రెండొచ్చి, "మీరు ప్రతి పనిని ఇలా ఎలా చేస్తున్నారు?" అని అడిగారు. అప్పుడు రైతన్నాడు, "నేను ప్రతి పనికి కూడా సమయం అనేది కేటాయించుకొని, ఆ సమయం లోపలే ఆ పనిని పూర్తి చేస్తాను. ఒకవేళ ఆ సమయంలోపు పూర్తి చేయలేకపోతే, ఆ పనిని వాయిదా వేయకుండా వెంటనే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇలా చేయటం వల్ల నాకు ఒత్తిడి లేకుండా నా పనిని ముందుకు సాగుతూ ఇంకో పనిని చేసుకోవడానికి నాకు సరిపోతుంది టైం" అని అడుగుతారు. ఇందులో సారాంశం ఏమిటంటే రైతు సమయాన్ని నియంత్రించాడు. అంటే సమయాన్ని నియంత్రించడం వలన ఆ సమయం ఒత్తిడి పడకుండా ఏదైనా చేయడానికైనా గానీ ఒత్తిడి లేకుండా మనం పీస్‌ఫుల్‌గా ప్రతి పనిని గూడా చేస్తాం. సో, దిస్ ఈస్ మై స్టోరీ. థాంక్ యూ. టాపిక్ నేమ్ వచ్చి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. టీమ్ నేమ్ వచ్చి కింగ్ మేకర్స్. మెంటార్ నేమ్ వచ్చి హనుమంతరాయ గారు. టీమ్ లీడర్ వచ్చేసి వేణు ప్రతాప్ సాయి. ఇంట్రడక్షన్ బై వేణు ప్రతాప్ సాయి అబౌట్ వర్క్ బ్యాలెన్స్. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న దేనికి కానీ వర్క్కి లైఫ్కి బ్యాలెన్స్ చాలా మంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అవన్నీ చాలా 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 వరకు బాధపడుతున్నారు చాలామంది. కానీ నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ని ఒకప్పుడు మన పేరెంట్స్ కానీ మన ఎవరైనా వర్క్ని ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైంని ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు, వర్క్కి ఇవ్వాల్సిన టైం ప్రయారిటీ వర్క్కి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వర్క్ని లైఫ్ని బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దాన్ని ఎట్లా చేసుకోవాలనేది ఇంకా ఎలాబరేటెడ్గా తేజస్ చెప్తారు. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మనకి మేజర్ గా మన డేలో 3 చంక్స్ ఉంటాయి: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో ఈ 3 పూటల్లో ప్రతి పూటని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకున్నామంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఫస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో మనకు బ్యాలెన్స్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఫస్ట్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం కానీ, కాలేజ్కి వెళ్ళడం కానీ, ఇలా అయిపోయాక ఇంటికి వచ్చాక ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, మా పేరెంట్స్ కానీ, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, ఇంటికి వచ్చాక ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయాలి. అలా అని చెప్పి ఓన్లీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే వర్క్ చేయకపోతే ఆ మంత్ గడవదు అనమాట. శాలరీ పడదు, గడవదు. అలాగే ఓన్లీ వర్క్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయాలి. సో ఈ 2 మనం బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఉంటది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతిసారి ఒకేలా ఉండదు. అంటే ఈ రోజు ఈ టైంలో ఉన్నాం, ఈ రోజు ఈ టైంలో ఉన్నాం అన్నట్టు ఉండదు. కొన్నిసార్లు మన సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటది అనమాట. నెక్స్ట్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. సో బౌండరీస్ సెట్ చేసుకోవడం అంటే
వర్క్ టైంలో వర్క్ చేయాలి. అలాగే పర్సనల్ స్పేస్ లో ఉండాలి. ఫ్యామిలీ టైంతో ఉండాలి. మనం వర్క్ చేసే టైంలో ఫ్యామిలీతో మాట్లాడడం అలా అన్నప్పుడు బ్యాలెన్స్ ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మనం వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఆఫీస్ నుండి వర్క్ చేయాలంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాల్సిన టైం డిస్టర్బ్ అవుతుంది కదా. సో అలా బౌండరీస్ అనేది సెట్ చేసుకుంటే అప్పుడు వర్క్ లైఫ్ డిఫరెంట్ గా ఉండకుండా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్, ప్రయారిటైజ్ హెల్త్. సో హెల్త్ ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే హెల్త్ కి ఎప్పుడు బేరాలు పెట్టకూడదండి. ఆయన అంటారు కదా, మన దగ్గర బేరాలు లేవమ్మా అని. ఎప్పుడు బేరాలు అనేవి ఉండకూడదు హెల్త్ లో. ఎందుకంటే మనం హెల్త్ అనేది వెరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నిద్ర అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్, ఈ మూడు కనుక కరెక్ట్ గా లేకపోతే మనం ఫస్ట్ వర్క్ చేయలేం. హెల్దీగా లేకపోతే వర్క్ చేయడానికి అవ్వదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్, ఇంటెన్షనల్ గా అంటే టైం అనేది పర్ఫెక్ట్ గా కొంచెం మేనేజ్ చేస్తూ ఉండాలి. సో ఆ, మనం పర్సనల్ యాక్టివిటీస్ అంటే మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఒక టైం పెట్టుకోవాలి. అలాగే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఒక టైం పెట్టుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఆ, నేను ఇంప్రూవ్ అవ్వాలనుకోండి, సో నేను వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయడానికి ఒక టైం పెట్టుకోవాలి. అలాగే ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఒక టైం పెట్టుకోవాలి. నేను మళ్ళా నాకు కాలేజ్ నుంచి వర్క్ ఉంటది, సో ఆ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. సో ఇలా అన్ని ప్రతిదీ మనం సెట్ చేసుకుంటా ఉంటే ఆ ఆ టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓన్లీ ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు మనకి జాయ్ కూడా ఉండాలి. సో జాయ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మూవీ చూసినా మనకి జాయ్ వస్తుంది. అంటే జాయ్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది డిఫర్ అవుద్ది. బట్ నా ఇలా మూవీ చూడడం కానీ, కొంతమందికి మ్యూజిక్ వినడం కానీ, కొంతమందికి నేచర్ కి వెళ్ళడం కానీ, అలా బయటకు వాక్ వెళ్ళడం కానీ, లేదా బుక్స్ చదవడం కానీ. సో మీ హాబీస్ అన్నమాట. మీకు ఏ హాబీ అనేది బాగా చేస్తుంటారో ఎప్పుడు ప్రతిసారి, సో ఆ హాబీని కొంత టైం ఇచ్చుకుంటే సో మీకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. బ్యాలెన్స్ అనేది సీజనల్ గా ఉండదండి. ఇప్పుడు ఒకసారి మనకి వర్క్ అనేది ఎక్కువ వస్తుంటది. వర్క్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ వర్క్ ని ఫినిష్ చేసి దాని తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి. ఆ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక 3-4 వీక్స్ కొంచెం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలంటే సో ఒక 1 వీక్ లీవ్ తీసుకోవడం కానీ, ఒక 1 వీక్ ఒక ట్రిప్కి వెళ్ళడం కానీ, అలా చేస్తే మన మైండ్ కూడా రిలాక్స్ అవుద్ది. సో బ్యాలెన్స్ కూడా ఉంటది అనమాట. సో దీన్ని సమరైజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో మనకు అర్థమైంది కదా, ఒక 3 days మనకు ఒక డేలో 3 చంక్స్ ఉంటాయి: పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ 3 టైముల్లో మన మొత్తం ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని సెట్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయిపోద్ది. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అవనివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అవనివ్వండి, ఇప్పుడు మన చాలా మంది చెప్పిన టాపిక్స్ కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్న మనకి మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ తేజ గారు.